మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి కళను ఆదరించాలని, కళకు అభిషేకం చేయాలని, కళాకారులను కూడా ఆదరించి హక్కున చేర్చుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో కళాభిషేకం అనే ఒక కార్యక్రమాన్ని 3 రాష్ట్రాల వ్యాప్తంగా మనం చేపడుతున్నాం. మరి ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆముదాల వలసకు వచ్చాం. మరి ఆముదాల వలసలో మంచి, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇట్లాంటి కళాకారుడు కావాలనేటువంటి కోరుకునేటటువంటి విధంగా తన ప్రతిభా పాఠవాలతో విభిన్నమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో మంచి మంచి పాత్రలు పోషిస్తున్నటువంటి పెద్దలు మన ముందున్నారు. మరి వారితో మన కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కళాకారుల్ని, మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మరి మీ గురించి నాకు అంటే ఫేస్బుక్ ద్వారా సార్ బాగా తెలుసుకున్నాను. ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా. ఆ ఫేస్బుక్లో మీరు అప్లోడ్ చేసినటువంటి ఆ ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. మేము డైరెక్ట్గా ఎవరు విశ్వామిత్రులను చూసేటటువంటి భాగ్యం కలగదు, కానీ సార్ ఈ కలియుగంలో ఓహో విశ్వామిత్రుడు అంటే ఇట్లుంటాడా అని చెప్పి ఇప్పటి తరానికి మీ ద్వారా తెలిసేలా ఈ కళారంగంలో సేవ చేస్తున్నటువంటి మీకు నిజంగా కళాభివందనాలు. ధన్యవాదాలు సార్. మీరు కూడా. మరి మన తేనె తెలుగు ప్రేక్షకులకి మీ స్వీయ పరిచయాన్ని. నా పేరు పెద్దింటి మోహన్ దాస్. నా స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం. మా తండ్రి గారి పేరు శ్రీ పెద్దింటి జోగినాయుడు గారు. మా అమ్మగారు శ్రీమతి పగడాలదేవి గారు, ఆమె స్వర్గస్థులైనారు. నా భార్య పేరు శ్రీమతి పద్మావతి. నాకు 2 కుమారులు, అజయ్, నేత్రాశిష్. నా కోడల పేరు హేమాక్షి. నా విద్యాభ్యాసం అంతా ఒరిస్సాలోనే జరిగింది. పర్లాకిండి గ్రామం, పర్లాకిండి ఒరిస్సాలో గల పర్లాకిండిలో మా నాన్నగారు అక్కడ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న వలన నేను ఉద్యోగరీత్యా 1985లో భారతీయ వాయుసేనలో 20 సంవత్సరాలు పనిచేసి 2005లో బయటకు వచ్చి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో ట్యూటర్గా పనిచేసి 2009లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మళ్ళీ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. మరి ఇంతటి సౌభాగ్యాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకు, నా గ్రామస్తులకు, నా మిత్రులకు, నా భార్య మిత్రులకు, అలాగే నా గురుదేవులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలుపెడదాం సార్. అలాగే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే చాలా సంతోషం సార్. ధన్యవాదాలు. ఈ చక్కటి కళాభిషేకం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ప్రార్థనా గీతంతో దైవ ప్రార్థనతో ప్రారంభించడం చాలా ఆనందదాయకం. మరి పెద్దిత్తి మోహన్ దాస్ గారు సార్ ఒక మంచి చదువుకొని సార్ రకరకాల ఉద్యోగాలు చేస్తూ సార్ ఈ కళారంగానికి ఎట్లా ప్రవేశించారంటారు? స్వతహాగా మా నాన్నగారు సోషల్ ఆర్టిస్ట్ అండి. టీచర్గా కాక ఆయన అనేక సాంఘిక నాటకాలు దర్శకత్వం వహించారు. ఆయనకి సినిమాలో కూడా అవకాశం కలిగించింది. కాకపోతే ఆ రోజుల్లో పేదరికం వలన ఈ జిల్లా మూల నుండి అక్కడికి వెళ్ళలేకపోయారు. నాకు చిన్నటి నుండి మనసులో కోరిక ఉండేది, నేను ఎప్పటికైనా ఆ స్టేజ్ ఎదగాలని. కాకపోతే మా నాన్నగారి దగ్గర వంశపారంపర్యంగా వచ్చిన డైలాగ్ కానీ ఏది కానీ, మా నాన్నగారు అంటే నాకు చాలా భయం. ఈరోజు కూడా మాట్లాడిన నేను ఉన్నారు. అయితే ఆయన దగ్గర ఆయన రిహార్సల్ చేసినప్పుడు ఆయన దగ్గర వింటూ మాడ్యులేషన్స్ అవి నేర్చుకున్నాను. నేను తర్వాత నాకు ఎప్పుడో పౌరాణిక రంగంలో వెళ్ళాలని ఉండే. దుర్యోధన పాత్ర నాకు చాలా ఇష్టమైన పాత్ర. చిన్నప్పటి నుండి దాని మీద ఒక అవగాహన కలిగిస్తూ ఎప్పటికైనా ఆ స్టేజ్కి వెళ్ళాలని ఆచంట గారిని చూడడం, మద్దాల రామారావు గారిని చూడడం, ఆ కింద స్టేజ్లో ఉండి ఎప్పుడైనా ఆ స్టేజ్కి వెళ్తానా లేదని ఒక ఉంటూ స్టార్ట్ చేశాను. కాకపోతే నేను ఉద్యోగరీత్యా భారతదేశం మొత్తం తిరగడం వలన ఫస్ట్ మిమిక్రీ స్టార్ట్ చేశాను. మిమిక్రీలో ఒక 1000-1500 ప్రోగ్రామ్స్ చేశాను. సాంఘిక నాటికలు వేయడం, డైరెక్ట్ చేయడం. 2009లో పౌరాణిక రంగంలో భారతీయ వాయుసేన వదిలిన తర్వాత, స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ రంగం పట్ల గురువు గారు అయినటువంటి దువ్వారి భానుమూర్తి గారి దగ్గర ప్రప్రదంగా పద్యం నేర్చుకోవడం జరిగింది సంవత్సర కాలం పాటు. తదుపరి అరటికట్ల హరిబాబు మాస్టర్ గారి దగ్గర ప్రస్తుతం పద్యం కొనసాగిస్తున్నాను. చాలా సంతోషం సార్ మీకు, మీ గురువు గారికి. ఎందుకంటే ఇంతటి మంచి నటులు తయారు చేసినటువంటి ఆ గురువులకి కళాభివందనాలు. మరి మీరు ధరించేటటువంటి పాత్రల పేరు? నేను ముఖ్యంగా ఎక్కువగా విలన్ పాత్రలు వేస్తున్నాను. ప్రతినాయకుడు, విశ్వామిత్రుడు, రావణాసురుడు, దుర్యోధనుడు, ఇంద్రుడు. మత్స్యపానమును మైమరిచి మధుమతి నిధురాధనాస్వాదమున ప్రవృత్తులై నీచ మానవ జాతి ఎక్కడ రథకులమండి ఈ రబాహు సంగతి కెరుకలేదండో ఎరక్కినాదండో రథకులమండి చాలును తండ్రి. పెద్దల మాట నిరాకరింపగా మేము 5 ఏళ్ళు ఇచ్చితమే అనుకున్నాము. చిన్న మాట నుండి మేము వాళ్ళని పరస్పరం అపకారం చేసుకున్నట్టు వారు. మరి ఏ రీతి కలుగునో మా మధ్య మైత్రి బంధము. ఎందుకు విలన్ పాత్రలే అంటే నాకు పౌరాణిక రంగంలో పద్యానికి విలువ ఎక్కువ. మరి నాకు కృష్ణ అందంగా ఉన్నానని కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడి పాట పాడలేను నేను, అంత రాగాలపం చేయలేను. నాకున్న పాజిటివ్నెస్ ఏంటంటే డైలాగ్.
ఆ డైలాగ్ని బేస్ చేస్తూ నాకున్న ఆహార్యాన్ని, నాకున్న ఫిజిక్ని, శరీర స్వస్థ్యాన్ని పొందుపరిచే పాత్రలు మాత్రమే. అవి అయితే మనకు సరిపోద్ది, పద్యం అలా చదివేసి సరిపోద్ది అందంగా అని ఈ పాత్రలు ఎన్నుకోవడం జరిగింది. మా నాన్నగారు కూడా సజెస్ట్ అదే చేశారు. అంటే మన విగ్రహానికి తగ్గట్టుగా పాత్రలు ఎంచుకోవాలని చెప్తారు. అంతేనండి. విగ్రహం సరిగా లేకపోయినా కూడా లేదు నేను ఇలాంటి పాత్రనే వేయాలనేటువంటి ఆలోచన అలా చేయకూడదండి. అది దురాశ అవుతుంది. అది నాటక రంగానికి మనం చేసిన అన్యాయం అవుతుంది. అది పద్ధతి కాదు. మొట్టమొదటి మీరు మిమిక్రీ ఆర్టిస్ట్. అవునండి. మరి చివరిలో ఏదైనా మిమిక్రీ చేయాల్సింది ఉంటుంది మా ప్రేక్షకులకి. మరి ఇప్పుడు మన కళాకారులందరూ కూడా పద్యనాటక ప్రియులే కాబట్టి మరి వారి కోసం పద్యనాటక పాత్ర నుంచి ఏదైనా మంచి డైలాగ్ కానీ పద్యాన్ని కానీ చదవండి. విశ్వామిత్రుడిది. లోకమంతయు నన్ను అనవశ్యకంగా పరమ కోపిష్టి అనియు, నా కోపాంధకారంలో నేను చేసిన తప్పులనియు నా తపశ్శక్తిని ధారవసి నా బ్రహ్మత్వం నిలుపుకొనజాలడనే భావింతురే గాని నా తపశ్శక్తి అందరి పరమార్థంపు ఎవరు ఎరుగుదురు. నా తలంపులన్నీ లోకహితములే. అందులకే త్రిలోక పూజ్యురాలకు గాయత్రి దేవి విశ్వరథుడైన నన్ను విశ్వమిత్రుడిగా మార్చినది. అట్టి విశ్వమిత్రుడైన నేను లోక కళ్యాణార్థము అనేక పనులు చేయుచుండ ఎవరేమనుకున్నానో నాకేమి భయము. నా ప్రయత్నములన్నీ మానవుని గొప్పతనమును లోకము చాటింపు వేయించినవి కానీ మరి ఒకటి కాదు. అందులకే దైవ ప్రేరితమైన స్వర్గమునికి బదులుగా వేరొక స్వర్గమును నిర్మించందు త్రిశంకు నుంచి తిని అట్టి సృష్టికి ప్రతిష్ఠ చేయి నాకు పరాజయ భయమా. జయించిన మానవుడు కదా. నాడు భ్రమత్వత నిరంతరము ధనాపేక్షతో బొక్కసము నింపుకుంటున్న ఈ చక్రవర్తుల సత్య సద్దులు. మీ యొక్క భాషా పటుత్వం చాలా గాంభీర్యంగా చాలా అద్భుతంగా ఉంది సార్. మరి ఇంకా స్టేజ్లో మీ ప్రదర్శన ఎలా ఉంటుందో మాకైతే చూసే భాగ్యం లేదు. ఎక్కడో ఒకసారి కలిసి వస్తుంది అనుకుంటున్నాం. మరి తర్వాత మరొకటి రావణాసుడు అంటే భూకైలాసం మేషర్ నేర్పించారు. అది అందులో ఒక 5-6 ప్రదర్శన జరిగింది. అందులో పద్యం చదవమంటారు. మోహన్ తాత నీ మనవడి ధైర్య సాహసములు నీ వరంగవా నిజబాహు శక్తితే
విలన్ అంటే మీలాగే ఉండాలి. ఎన్ని ప్రదర్శనలు చేసినారు సార్? ఇప్పుడు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతుంది సార్. యాక్చువల్గా కురుక్షేత్రం నాటకం అయితే ఒక 300 ప్రదర్శన చేశానండి 2009 నుండి. హరిశ్చంద్ర విశ్వామిత్ర అయితే అది ఒక 500 స్టేజ్లు ఆడి ఉంటాను. రావణాసుడు అంటే ఒక 10 లిమిటెడ్ అంతే. అది దానికి ఇంకా ఆదరణ తక్కువ. ఇదే రన్నింగ్ సబ్జెక్ట్ కాబట్టి పౌరాణిక రంగంలో 2009 నుండి దాదాపు ఒక 1000 స్టేజ్లు మొత్తం కలిపి చేసుకుంటాం. దుర్యోధన పాత్రలో సార్ ఆ రథమునందు ఎన్ని ప్రతిమలు ఉండవచ్చు అనే పద్యం. అలాగే సార్, చదువుతాను. అవురా, కృష్ణుని కపటోపాయం వల్ల మనకే ఉపకరించినది. రథమునందు ప్రతిమలో అందు శివుడు విష్ణువు చేయనదేమున్నది. ఎదురు గైకొందును. ఇక నేను పోయి వస్తున్నా, ఇక నీవు సైనింపవచ్చు. చాలా సంతోషం సార్. చాలా చక్కని పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం మీరు మేము అడిగినా కూడా వినిపించారు సార్. మీరు మొట్టమొదట వేసినటువంటి పాత్ర ఏది, ఎక్కడ? పౌరాణిక రంగంలో అయితే మొట్టమొదటి పాత్ర ఏకపాత్రాభినయ పోటీల్లో దుర్యోధనుడే వేశాను. మొట్టమొదటి పాత్ర నేను పర్లాకింలో వేసానండి. పోటీలకు లేదు, కాలేజీలో వేసాను. ఇంటర్మీడియట్ చదివినప్పుడు డ్రెస్ ఏం లేదు. అప్పుడు కాలేజీలో ఒరియా, అక్కడ 2 లాంగ్వేజ్లు ఒరియా తెలుగు వాళ్ళకి కాంపిటీషన్స్ అయ్యేది. నేను అప్పుడు డ్రెస్ లేకుండా నాకు వచ్చిన తప్పు తడక డైలాగ్స్ ఇదే మైసభ మా నాన్నగారు వినికిడి చేస్తూ అప్పుడు నాకు బెస్ట్ యాక్టర్గా ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు ఒరియా వాళ్ళని కూడా డామినేట్ చేసి ఫ్లోకి ఆ సమాసాలు చదవడానికి వాళ్ళు ఇంటర్మీడియట్లో 1984 మా ప్రేక్షకుల కోసం మంచి సమాసాలు. ఆ బంధకి కృత పరిహాస అవమానమునకు ప్రాణత్యాగమనరించుటయ్యా, కాక పరిభవమునకు తల ఎత్తి జీవించుటయ్యా. సప్తసాగర వేళావళిత వసుంధరావళికల్లా ఏకఛత్రాధిపత్యం వహించి అప్రతిభ ప్రతాపమున చండ శాసన ఎలా రాను నా ఎట్టి రాజుని చూడమని ఎవరింటి హేయముకు దుర్మన్నమని ఎవరిట్టి హేయంబకు దుర్మన్నమును కెచ్చగించు. పోనీ ఈ అవమానమునకు భరింపజాలక ప్రాణత్యాగమునికే సాహసికమని ఏమి సుయోధన సార్వభౌమునికి అవమానమా? అభిమాన ధరుడుకు సుయోధన సార్వభౌమునికి అవమానమా? ఆ దుర్జాతి సిద్ధాంతమున లజ్జా విహీనత పరిహసించినాక నా అంతటి వారికి అవమానం సంభవించునా? నా అంతరాత్మను ఎన్ని విధంగా సరిపెట్టుకుందామన్న లాభమేమి? రేపు పొద్దున ఈ విషయం లోకమునకు వెల్లడి కాక మానదు. ఓటు పిమ్మట నిరర్ధకము దురర్ధక ప్రతిపాదకులకు లోకలోనే అనేక విధముల తలముక మానరు. ఈ కలంకము నా జీవితంలో స్థానం ఏర్పరచక మానదు. కావున మరణము సర్వ విధంబుల శ్రేయోదాయకంబు. మరణము సర్వ విధంబుల శ్రేయోదాయకంబు. మరణాంతరమైన నీ సరితప్పున పరనారీ పరిహాస అవమాన పాత్రుడుకు మానవపతి జీవితమని రేపు పొద్దున నా చరిత్రను నాటక రూపంలో ప్రదర్శింపబడతా. కావున మరణంలో సర్వ విధముల గర్హితంలో అట్లని జీవించి ఉందమనను పరనారీ పరిహాస అవమాన పంట కలంక జీవనుండనే మనిడుట దుర్భరము దుర్భరము దుర్భరము. ఏమి చేయదు పాదాహితం రజోధ్యాయ మోర్ధానమది రోహితే. పాదాహితం రజోధ్యాయ మోర్ధానమది రోహిత ఆవ్యోక్తి విధముగా రచేతనముగా భూపరాగమే తన పాదహితం సేపదాలుగా మానవున మోర్ధామది రాహించి తన పగ సాధించుకొనుచుండ సచేతుండనై సబలుండనై సార్వభౌముండైన నేను ఒక్క ఆరుది
కొనరించిన పరాభవముకు ప్రతీకారం మరచి నా పౌరుషము నిలుపుకొనజాలను. నా అవమానమును కొనికి పట్టైనది ఆమయ సభయే కదా, నా క్రోధములకు కారణమైనది ఆమయ సభయే కదా. చిట్ట చివరకు నా జీవితం నీ విషమ స్థితి కారణమైనది ఆమయ సభయే కదా. దురాత్మలు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానహీనులు, పరవంచనా శక్తులుగా పాండవ హతుకులు పిలిపించినంత మాత్రం మేమేలా రాజసేన గరగవరాహా అరిగిదిపో మాకేలా ఆ పాపమై సందర్శన అంకురించపో మేమేలా అందరితో తిరిగాడుతూ అవాంఛముకు విషయంలో లోను కావాలి లోనే తిప్పుపో ఏలా ఆ సమయం నా బంధుకి ప్రవేశించవలే, వీక్షించవలే, పరిహసించవలే. హతవిధి హతవిధి హతవిధి. చాలా సూపర్ సార్, అద్భుతంగా ఉంది. అసలు ఎక్కడ కానీ చిన్న చిన్న పొరపాట్లు కూడా లేకుండా అంత ఫ్లో, స్పీడ్ ఆఫ్ ఫ్లోలో మీరు ఆ సమాసాలు చదవటం చాలా గొప్పతనం. ఎంత కృషి చేసి ఉంటే మీరు ఆ సమాసాలను అలవోకగా మామూలుగా శనగపప్పులు తిన్నట్లుగా తినేస్తున్నట్లుగా డైలాగులు మీరు చెప్పడం చాలా ఆనందదాయకం. మరి ఎవరెవరి జతలో మీరు ఈ పాత్రలు ధరించారంటారు? దుర్యోధనుగా సార్, దుర్యోధనుడిగా ఆల్మోస్ట్ 35 మంది కృష్ణులతో నటించడం జరిగింది. కొంతమంది పేరు ఫస్ట్ నేను దుర్యోధనుడిగా పడకసీన వేసింది గేదెల సుందరనారాయణరావు కానీ ఇక్కడ దాశరథిపురం. తర్వాత గురువు గారితో కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది, హరిబాబు మాస్టర్తో, ఆయన కృష్ణుడిగా. అలాగ అంచెలంచెలుగా ఏవి వెంకటేశ్వర గారు అయితేనేమి, గుమ్మడి గోపాలకృష్ణ గారు అయితేనేమి, ఏవి కోటేశ్వర గారు అయితేనేమి. మరి పెద్ద అదృష్టం ఏంటంటే మర్రివల్స్ మాస్టర్ అని చాలా సీనియర్ నటులు, ఆయనతో కూడా ఒక 2 సార్లు నటించడం జరిగింది. మర్రివల్స్ మాస్టర్ అని అప్పలస్వామి మేస్టర్ అంటారు, వాళ్ళ ఊరి పేరు మర్రివల్స్. ఆయనతో కూడా నటించడం నాకు గొప్ప అదృష్టం. చాలామంది కృష్ణులతో నటించడం జరిగింది. మరి హరిశ్చంద్ర నాటకంలో ఆల్మోస్ట్ నేను నా కెరీర్ స్టార్ట్ చేసింది గురువు గారి నక్షత్ర, మా దువ్వారి భానుమూర్తి గారి నక్షత్ర పాత్రలో ఫస్ట్ ఆయన దగ్గర నేర్చుకొని మేము రంగప్రవేశం చేసాం ఫస్ట్. అప్పుడు చిత్తారపుర షావుకారి గారు ఆయన మొదటి హరిశ్చంద్ర, నేను విశ్వామిత్ర, కిలారి లక్ష్మి గారు చంద్రమతి, కావలి సుబ్బరాజు గారు ఫస్ట్, ఆయన సెకండ్ హాఫ్. అలాగా అందరితో ఈరోజు మేటినట్లు అందరితో మన డివి సుబ్బారావు గారు అయితేనేమి, మరి మొత్తం మంది ఆల్మోస్ట్ అందరు హరిశ్చంద్రతో నటించడం జరిగింది. మరి రావణాసుడి పాత్ర అంటే మా సొంత ట్రూప్, అది గురువు గారు నేర్పించింది. ఒక 10 ప్రదర్శనలు ఇచ్చాం. మరి మీకు బాగా ఆనందపడినటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఈ నాటక రంగంలో మీరు ప్రదర్శన చేసినప్పుడు ప్రేక్షకుల ద్వారా చాలా మెప్పు పొందినటువంటి సందర్భాలు కొన్ని. ఆనందం అంటే మరేం లేదు సార్, నా చిన్నప్పుడు కళ ఒకటి నెరవేరింది, అదే నాకు పెద్ద ఆనందం. ఎందుకంటే ఆ రోజుల్లో స్టేజ్లో ఆచంట, ఢిల్లీలో నేను పనిచేస్తున్నప్పుడు కూడా ఆచంట గారితో ఆంధ్రభవన్కి వచ్చేవాళ్ళు, ప్రతి షో నేను చూసేవాడిని. అయితే ఎప్పటికైనా నేను ఆ స్టేజ్లో వెళ్తానా లేదా అని ఆలోచించేవాడిని. ఆ కోరిక నాకు నెరవేరింది. అంతటి సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులకి, నా కుటుంబ సభ్యులకి, మిత్రులకు, గురువులకి, అందరికీ, నా గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ ప్రోత్సాహం లేకపోతే మనం ముందుకు రాము. ముఖ్యంగా భార్య పిల్లలు ప్రోత్సాహం. గ్రామంలో మనల్ని వెన్నతట్టే వాళ్ళు ఉండాలి, మిత్రులు, మన బంధువులు, వీళ్ళు ఉండాలి. వీళ్ళుంటేనే మనం పైకి వెళ్ళగలం, లేదు మనం ఒక్కడం ఏం చేయలేము సార్. అందరికి ప్రోత్సాహం ఉంది. అందరికీ నా పాతపట్నం గ్రామానికి నేను రుణపడి ఉన్నాను. చాలా సంతోషం సార్. మరి మీ సహనటులు సార్ ఎంతమంది మిమ్మల్ని మీలో ఉన్న ప్రతిభను ప్రశంసించినటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయి సార్? చాలామంది నాకు, ఏ వెంకటేశ్వర గారు అయితేనేమి, మన కందులు గుణేశ్వరరావు గారు అయితేమి, అలాగే నాకు బంగారు నందులో వైజాగ్ టీంతో
బగాది వారి టీం ఉంది, మన బివిఎన్ నాయుడు గారు. ఆయన నాకు గరుడ అవార్డులో ఆయన జడ్జిగా ఉన్నప్పుడు నేను దుర్యోధన వేసినప్పుడు నా పాత్ర చూసి, బాబు మా నాటకంలో ఇంద్రుడి పాత్ర వేస్తావా అన్నారు. పాత్ర చిన్నదే అన్నారు. అంత మాట సార్, మీరు పాత్ర చిన్నది పెద్ద కాదు, వస్తానని చెప్పాను. అటువంటి మహానటులతో నటించే అవకాశం, అటువంటి టీంతో, అంటే బగాది రామచంద్ర నాయుడు, బగాది వెంకటప్పల నాయుడు, బగాడి అచ్చెన్నాయుడు, వీళ్ళ టీములతో మేము పనిచేసి అందులో ఇంద్రుడి పాత్ర వేసి భక్త ప్రహ్లాద నాటకానికి బంగారు నంది వచ్చింది మాకు ప్రప్రదంగా స్క్రూటినీ చేస్తే. అదొక నా జీవితంలో మరువలేని సంఘటన. ఎక్కడో అక్కడ 180 కిలోమీటర్లు రిహార్సల్స్కి వెళ్ళేవాడిని, వారానికి 2 రోజులు. ఇక్కడ పాతపట్నం వైజాగ్ రిహార్సల్స్కి వెళ్ళాను, 180 కిలోమీటర్స్ నైట్ బస్ ఎక్కి తెల్లవారు వెళ్ళి అదొక పెద్ద ఒక ఎక్సర్సైజ్ లాగా చేసి, అలాగే సోదరుడు బగాది విజయసారథి, బగాది సాయి, మేమందరం సేమ్ పాత్రలో వహించినప్పటికీ మేము ఎప్పుడూ రోజు మాట్లాడుకుంటూ మా అన్యోన్యత లోపాలు తెలియజేసుకుంటూ మరి అందరం ఒకరికొకరు మాట్లాడుతూ చక్కగా మా లోపాలు కరెక్షన్ చేసుకుంటూ 9 ఏళ్ళ కన్నా 1 ఏళ్ళ కన్నా మామూలుగా యాక్టర్స్కి అంత ఉండదు లేదండి. నాకంటే ఆడేమి ఇది కాదనే ఇదిలో ఉంటాయి. అలాగే ఉండదు. లేదు, నేను ఈ పొరపాటు చేసినాను, నువ్వు ఈ పొరపాటు చేసినావు, మనం ఇద్దరు సరి చేసుకున్నాం అంతే. గొప్ప వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అదే తమ్ముడు ఏ వేలుగా అన్నావు అంటుంది, అన్నయ్య నువ్వు ఇదేలా చేయంటే అక్కడ ఒకసారి చెప్తే అది కరెక్ట్ చేసుకుంటాం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. తర్వాత నేటికి కూడా స్టేజ్లో ప్రదర్శించిన తర్వాత ఎవరు వచ్చి చెప్పినా నేను వింటాను. తప్పులు అంటామండి, మనం మానవ సహజం. ప్రతి స్టేజ్ మంది కాదు, తప్పులు అంటాము. అన్నయ్య కూడా నాకు మధ్య బాలసుబ్రహ్మణ్య అన్నయ్య కూడా ఎన్నోసార్లు తమ్ముడు ఎలుగని చెప్తాను. ఆయన ఎవరిని ప్రతి ఒక్కరిని వింటాను, అక్కడికి అది రెక్టిఫై చేసుకుంటాను. సుబ్రహ్మణ్యం అన్నయ్య నాకు గత 10 ఏళ్ళుగా పరిచయం. చాలా అంటే నేనంటే ఎనలేని అభిమానం. మరి అన్నయ్య కూడా నాకు సభాముఖ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మా ప్రేక్షకుల కోసం మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలి కాబట్టి సార్ ఏదైనా అంటే నేను ఎక్కువగా సౌండ్స్ చేసేవాడిని సార్. నేను అవుట్ ఆఫ్ ఆంధ్ర కదా, డైలాగ్స్ ఇవన్నీ కాకుండా ఎక్కువ సౌండ్ చేసేవాడిను. కాకపోతే ఫస్ట్ నేను నా రంగప్రవేశం మిమిక్రీలో రావు గోపాలరావు వాయిస్తో స్టార్ట్ చేశాను. తర్వాత కాలేజ్ వదిలేక ఈ సౌండ్ చేసేవాడిని. ఈ సెకండ్ వరల్డ్ వార్ అని, మెక్లెస్ గోల్డ్ అని, ఇలాగ సన్నివేశాలు ప్రీచ్ చేస్తూ. అయితే వెంట్రులాక్విజన్, ఇందులో వెంట్రులాక్విజన్లో ఒక భాగం అనమాట, పెదవులు కదవకుండా సౌండ్ చేయడం. సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, కోడి పెట్ట బొమ్మ పెట్ట కోడి కోడి, అదే కుక్క పెదు అలా, అదే గాడిద అనుకోండి అలా. అది టెరిఫిక్ వాయిస్, ఇది చేయకూడదు. అయితే ఇందులో ముఖ్యంగా నేను నవ్వులు చేసేవాడిని ఎక్కువగా. నవ్వులు, రకరకాల నవ్వులు. కొంతమంది నవ్వినప్పుడు ఒకటి గ్యాస్లా నవ్వుతుంటారు, గ్యాస్ లాఫ్ అంటుంది. కొంతమంది నవ్వినప్పుడు అసలు సౌండే రాదండి, అసలు ఉన్నాడా లేదా అనే సౌండ్. గుక్క పట్టేస్తాడు, పక్కోడికి భయం వస్తుంది, వీడు ఉన్నాడా. ఇంకొంతమంది నవ్వినప్పుడు ఎలా అంటే పక్కోడు తొడ వాసిపోతుంటుంది. ముఖ్యంగా లేడీస్ నవ్వినప్పుడు ఎలా నవ్వుతారంటే, కోడి పుంజి ఎలా వస్తుందో అలాగే 1000 మందిలో నవ్వినా పలానా ఆవిడ నవ్విందని చెప్తారు. అది ఎలా ఎంతమంది. కొంతమంది చాలా వైల్డ్గా నవ్వుతారు. మధ్యరాత్రి ఏదో వాళ్ళు ఆయన జోకేశారు అనుకోండి, ఈవెన్ అయితే పక్కింటి వాళ్ళు లేచి బెదిరిపోతారు పిల్లలు కూడా. ఇంకొంతమంది ఎలా నవ్వుతారంటే, పంది అరిచిన ఇలా. కొంతమంది నవ్వినప్పుడు జీపీ సడన్ బ్రేక్ లాఫ్ అని ఒకటి ఉందండి. అది ఎలా ఉంటుందంటే,
పక్కన ఆ డ్రైవర్ సీట్ పక్కన కూర్చుంది ఆవిడ. ఆ లాయన్ జోక్ వేశాడు, ఆవిడ నవ్వు స్టార్ట్ చేసింది. అని ఆపిందండి. ఈ డ్రైవర్ గారు గాబరైపోయారు, ఎక్కడ బ్రేక్లో వెతుకుతున్నాడు, నేను ఎప్పుడో వేసానండి. లేలేండి వెహికల్స్ వేస్తే సౌండ్ వస్తుంది, మెటాలిక్ సౌండ్. అలా ఎండింగ్ అయింది. తర్వాత ఇలా ఎన్నో నవ్వులు, ఒక 30 వరకు నవ్వులు చేసుకోవచ్చు. ఇందులో ఒక ఆల్ఫాబెటిక్ లాఫ్ అని ఒకటి ఉందండి. ఒక వ్యక్తి కానీ ఆ నుండి స్టార్ట్ చేసి అవ్ వరకు నవ్వితే ఎలా ఉంటుంది సీక్వెన్స్. నేను సొంతగా తయారు చేసింది. ఒక వ్యక్తి స్టార్టింగ్లో అలాగే ఆల్ఫాబెటిక్ లాఫ్ అని నేను ఇప్పుడు ఇంటర్మీడియట్లో తయారు చేసి ఫ్రాక్షన్లో మనమంటూ ఒక స్పెషాలిటీని తయారు చేసుకోవాలని ఎప్పుడు తప్పన 24 అవర్స్ మనం మన ప్రదర్శన అనేది అక్కడ ఆకర్షించుకోవాలి. అది చిన్నప్పటి నుండి ఎన్నో ఒక డైలాగ్ చెప్పడానికి నెంబర్ ఆఫ్ క్యాసెట్స్ చూస్తుంటాను. వందలాది ప్రదర్శనలు ఇచ్చినటువంటి మీరు ఈ కళారంగంలో అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి చెప్పండి సార్. అలాగే సార్, నేను 2016లో నంది నాటకోత్సవాల్లో బంగారు నంది పొందడంలో భాగస్వామి, అంటే మా ట్రూప్కి బంగారు నంది వచ్చింది. ఓకే ఓకే సార్. అలాగే 2015లో గరుడ జ్యూరీ అవార్డు తిరుపతిలో, గరుడ అవార్డు జ్యూరీ అవార్డు. అదేగాక విశాఖపట్నం, బొబ్బిలి, రాజాము, పార్వతీపురం, మెట్టూరు, కొత్తూరు, బరంపురం, పర్లాకిండి, మధురవాడ, శ్రీకాకుళం, అలాగే మన కళా పరిషత్తుల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. ఓకే ఓకే. 2010 నుండి నేను 2009లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి ఏడాది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాటకోత్సవాల్లో ఏకపాత్రాభినయంలో ప్రథమ, పలుమార్లు ఎక్కువ శాతం 90% ప్రథమ బహుమతి, ఎప్పుడో తప్పితే ద్వితీయ బహుమతి. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ప్రథమ, ద్వితీయ బహుమతులు ఈ 15 నెలల్లో కూడా కంటిన్యూగా తీసుకోవడం జరిగింది. సాంఘిక నాటకాల్లో కూడా సాంఘిక నాటికలు వారు నిర్వహిస్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్. అందులో ఉత్తమ నటుడు, ఉత్తమ విలను, ఉత్తమ హాస్య నటుడు పొందడం జరిగింది. అలాగే మొన్న 2024లో ముంబైలో జాతీయ స్థాయి మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు 69వ వార్షికోత్సవంలో చైర్మన్ దినేష్ గర్గ్ గారి ద్వారా సన్మానం పొందడం జరిగింది. 2025లో హైదరాబాద్ లో జరిగిన 70వ వార్షికోత్సవం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సిజిఎం గారి ద్వారా సన్మానం జరిగింది. అలాగే శ్రీ సాయి కళానికేతన్ విశాఖపట్నం, బొబ్బిలి కళా పరిషత్ బొబ్బిలి రాజా గారిచే, పార్వతీపురం కళా పరిషత్ లో 2 సార్లు, రాజాం కళా పరిషత్ లో, క్షేమకుర్తి కళా పరిషత్ ఎర్రమండలం వారిచే, గుర్రం జాషువా కళా పరిషత్ మెట్టూరు వారిచే, సూర్య కళా నాట్య మండలి కొత్తూరు వారిచే, అలాగే అంపావెల్లి కళా పరిషత్, అంటే ఇది కురుక్షేత్ర నాటకానికే నాంది మా 3 జిల్లాల్లో, సోమ సూర్యారావు గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జరుగుతున్న కళా వేడుకల్లో కూడా కంటిన్యూస్ గా 3 సంవత్సరాలు సన్మానం పొందడం జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం రంగస్థల సమాఖ్య కళాకారులచే సన్మానం పొందడం జరిగింది. అలాగే పాతపట్నం కళాకారులచే 2023లో వెండి కడియం పొందడం జరిగింది.
అలాగే 2023 తిరుపతిలో సుబ్బరాజు కళానాట్య మండలి కోనేటి సుబ్బరాజు గారిచే ఎన్టీఆర్ అవార్డు ఆయన కళాకారులకి సన్మానం చేశారు. అందులో నేను ఒకరిని. మీకు బాగా సినిమా యాక్టర్లతో కూడా పరిచయాలు ఉన్నాయని తెలిసింది సార్. అవును సార్. మీకు బాగా పరిచయం ఉన్నటువంటి కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్పండి సార్. సినిమా అన్నట్లు అంటే మన సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారిచే పర్లాకిండ్లో సన్మానం జరిగింది గత ఏడాది. అలాగే మన సామవేద షణ్ముఖ శర్మ గారు సినీ రచయిత కమ్ ఆధ్యాత్మికవేత్త, నా సహాధ్యాయి 1వ తరగతి నుండి. అలాగే జబర్దస్త్ కళాకారులైనటువంటి మన అప్పారావు గారి వాళ్ళతో కూడా 2-3 సార్లు ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఒడిశాలో. మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చినారు మీరు? ఇతర రాష్ట్రాల్లో ఎయిర్ ఫోర్స్ లో పనిచేయడం వలన నాకు ఒక అదృష్టం అది. ఢిల్లీలో ఏమైనా ఇచ్చినారా సార్? ఢిల్లీలో ఇచ్చానండి. చాలా 1987, 86లో అప్పుడప్పుడే నేను అంటే కళారంగంలో ఈ మిమిక్రీలో అరంగం చేశాను. తర్వాత చండీగఢ్ లో దాదాపు ఒక 300 స్టేజెస్ చేసి ఉంటానండి. 300 స్టేజ్లు 6 సంవత్సరాలు ఉండడం జరిగింది అక్కడ. అక్కడ ఆల్మోస్ట్ ప్రతి అసోసియేషన్ వారి ఫంక్షన్స్ కి ప్రతి థియేటర్లో ఏ థియేటర్ వదలలేదండి. అక్కడ అది ఎక్కువ నాకు కోచింగ్ చండీగఢ్ కళావేదిక. అలాగే గౌహతి గుజరాత్ లో మన భూజ్, కచ్ భూజ్, ఇవన్నీ ప్లేసులు, బెంగళూరులో. మరి ఇంత ప్రయోజకుడు అయినటువంటి మిమ్మల్ని చూసి మీ నాన్నగారు ఏ విధంగా మిమ్మల్ని అభినందిస్తారు సార్? ఆయన సంతోషపడతారండి. ఆయన బయటికి చెప్పరు కానీ బాగా ఆయన కళాకారుడు కదా, ఇంకా మనలో లోపాలే చూస్తారు, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని. అంటే పొగిడితే ఏడా ఇదైతాడో అంతే నెగ్లెక్ట్ చేస్తాడో అన్నట్లు. తర్వాత మనలో ప్రతి లోపమే చూస్తారు, ప్రతి అందులో లోపం ఇక్కడ కరెక్ట్ చేసుకొని చెప్తారు అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సార్. అలాగే సింహాద్రి అవార్డు కూడా గత సంవత్సరం ఇవ్వడం జరిగింది, 2 సంవత్సరాల కిందట విశాఖపట్నం. చాలా ఉన్నాయి సార్, మరి ఎక్కడెక్కడ గుర్తులేదు మరి. అవునవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ వివరాలు, మీ సన్మానాల గురించి మాకు పూర్తిగా తెలియజేసినందుకు. ఓ కలాం తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలనేటువంటి ప్రేక్షకుల యొక్క దీవెనలు మీకు మాకు అందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. చిన్న ప్రశంస పత్రాన్ని. ధన్యవాదాలు సార్. ఒక్క తెలుగులోనే కాక నంబర్ ఆఫ్ లాంగ్వేజ్లో యాక్ట్ చేశాను. చూడండి సార్. మరి మీలాంటి గొప్ప గొప్ప కళాకారులను కలిసేటటువంటి భాగ్యము ముఖ్యంగా కలిగించినటువంటి పెద్దలు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు నాతో పాటు పిల్లోనులాగా నా వెంట నడిచి నన్ను ఇంతమందికి పరిచయం చేసినటువంటి వారికి కూడా కళాభివందనాలు తెలియజేస్తాం. అయితే ఒక మాట చెప్పి మోహన్ దాస్ గురించి, ఇప్పుడు మోహన్ దాస్ని చూసి ఈ డైలాగ్ చూశారు కదా, నేను 1983లో గెలిపాను. 83లో నా ఫస్ట్ ప్రదర్శన విశ్వామిత్ర గోపాలరావు గారు విజయరాజు గారు ఫస్ట్ ప్రదర్శన. ఆ రోజులు జ్ఞాపకం వచ్చి నాకు విశ్వామిత్రుడు ఈ రకంగా ఉండేదే నాది అనేసి. థ్యాంక్ యూ. మరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసావు. నువ్వు మంచి మంచి అభివృద్ధిలోకి వెళ్ళి ఇంకా అదే కాక ఎబ్రాడ్ కూడా నువ్వు వెళ్ళి మంచి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. సుఖీ భవ. థ్యాంక్ యూ. ఎంతటి సదవకాశాన్ని కల్పించినటువంటి సుదూర ప్రాంతం నుండి అనంతపురం ఎక్కడ, శ్రీకాకుళం ఎక్కడ, అంత దూరం నడిచిన అంజనప్ప గారికి హృదయపూర్వకంగా నా పాదాభివందనలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా సత్కరించాలా, సన్మానించాలనేటువంటి ఆలోచన ఉన్నా వందలాది మందిని కలుస్తున్నాం కాబట్టి అందరినీ కూడా ఒకే రకంగా గౌరవించుకోవాలనేటువంటి ఒక భావనతో సర్టిఫికెట్ ఇస్తున్నాం. అవకాశం ఖచ్చితంగా వస్తుంది. మీలాంటి పెద్ద పెద్ద మా మంచి నటులందరినీ కూడా ఒక వేదికపై పిలిపించి సన్మానం చేసేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పిస్తాడని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.